హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య వ్లాగ్స్. ఈరోజు నేను కోడి సాల్తీలండి, అంటే చికెను, గుడ్ల సేరు, చిన్న కోడిగుడ్లు, కాజ్యం, కందనకాయలు ఇవన్నీ విడివిడిగా తీసుకొచ్చారండి మా ఆయన. ఇవంటే నాకు చాలా ఇష్టం. వీటిని ఈరోజు ఫ్రై చేసి చూపిస్తాను. కొద్దిగా నీచు వాసన వస్తుందండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ముందుగా ఇలా పెద్దగా ఉన్న వాటిని అంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు నీచు వాసన పోతుంది. కొద్దిగా ఉప్పు, మసాలా, కారం కూడా ఎక్కువ పడితే ఆ నీచు వాసన ఉండదండి. నేను శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెమే కారం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నానండి ముందుగా. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఫ్రై త్వరగా అయిపోతుంది, కొంచెం మెత్తగా కూడా అవుతుందండి. కందనకాయలు గట్టిగా ఉంటాయి కదా. ఇలా మొత్తం కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకున్నాను అంతే. తర్వాత ఇది ఒక పక్క ఉడుకుతున్నప్పుడే స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. నేను కూర కోసం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పుదీనా వేగిన తర్వాత మొత్తం ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి. పప్పుచారులోకి కానీ, చపాతీల్లోకి కానీ సైడ్ డిష్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు దగ్గరికి వేగిన తర్వాత మనం కుక్కర్ మూత చూసుకొని ఈ ఉడికిన కందనకాయ ముక్కల్ని కొద్దిగా అల్లం కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లిపాయ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో పెట్టిన అల్లం వెల్లిపాయ పేస్టే అండి, అందుకే కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, హోమ్ మేడ్ కదండి. ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆ లివరు, కందనకాయలు, గుడ్ల సేరుని ఇందులో కలిపేసుకోవాలి. ఇవన్నీ ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి వెళ్ళి కాసేపు ఆయిల్లో మొత్తం ఆ వాటర్తో కాసేపు ఫ్రై అవనివ్వాలండి. అంతే. ఇలా దగ్గరికి కొంచెం వాటర్తో పాటు ఇట్లా ఫ్రై అయ్యి ఉడుకుతున్నప్పుడే కాసేపు అలాగే వదిలేసేయాలి. ఆ వాటర్ కొద్దిగా అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి ముందుగా పసుపు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, ఇవన్నీ నేను ఇంట్లో పట్టుకున్నవేనండి, కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా నీచు వాసన రాకుండా దగ్గర ఫ్రై అవుతుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా చికెన్ మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే వేసుకున్నానండి. ఎందుకంటే ముక్కకి ఆ వాటర్ పీల్చుకొని అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ముక్కలకి పట్టి చప్పదనం లేకుండా ఉంటాయి. ఇది కస్తూరి మేతి అండి. ఇది కూడా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నలుచుకొని పైన వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా వేసుకొని సిమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్నానండి. అంతే, మన కాజ్యం, లివర్, చిన్న కోడిగుడ్ల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా పప్పుచారులో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందండి. అంతేకాదు చపాతీలో కూడా తినచ్చు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.